మా బాలశౌరి గారి గురించి మాట్లాడే అర్హత కాదు కదా. ఆయన కొంటి సారీ ఏలు మీద ఎంటుకుందే దానికి కూడా సరిపో. నిజం చెప్తున్నా, కూటమిలో నాతో పాటుగా కష్టపడితే నువ్వు నాతో పాటుగా కష్టపడ్డావా? నాకు జరిగిన నష్టం, నాకు జరిగిన ఇది ఏ రోజైనా నువ్వు ఒక్కరోజు వచ్చి పరామర్శించావా? మాట్లాడావా? ఓ బీసీ సోదరుడికి జనసేనలో అంత జరిగింది, ఒక్కరోజు వచ్చావా? నీ క్యాడరు, నీ విలువ, నీ గురించి మాట్లాడాలంటే నాకు చిరాకు వస్తుంది. వీళ్ళందరూ తెలియ గంటల తరబడి మాట్లాడుతున్నారు. అసలు నీలాంటి కోడి గురించి మాట్లాడతాం వేస్ట్. 2 బాలశౌరి గారి గురించి మాట్లాడుతాం చూసావా? మమ్మల్ని ఆర్కే రామకృష్ణ గారు ఎక్కడికెక్కడికి తగ్గండి 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 అంటున్నాడు. ఇప్పటికీ ఆపేస్తున్నాడు ఆయన. మనం కూటమి ధర్మం వాళ్ళు అన్నారంగో వాళ్ళే పోతారు, మీరు ఊరుకోండి, మీరు ప్రెస్ మీట్ పెట్టమాకండి అన్నారు. పొద్దున కూడా మా ఎంపీ గారు కూడా పోయండి సన్నాహులు అన్నారు. కానీ మేము ఎందుకంటే ఇంకా మాలో సహనం ఓర్పు చచ్చిపోయి ఇంకోసారి ఇట్లాంటి వ్యాఖ్యలు కానీ ఇట్లాంటి చేష్టలు కానీ ఇక మానలేదనుకో, నువ్వు కులాల్లో కుంపట్లాడతావు, కూటమిలో కుంపట్లాడతావు, అది మీ నాయకులకి తెలిసి వచ్చేదాకా ఆపలేదనుకో, కామన్ రెడీయే, దేనికంటే దానికి రెడీయే. ఒక్కో కార్యకర్త 100 మందితో సమానం. నీకేదో ఎప్పటి నుంచో ఉన్నాం చేద్దాం చేద్దాం అనుకుంటున్నావు అనుకో, ఇంకో రకంగా ఉంటుంది. పెద్దోడు అని చెప్పి విలువిస్తున్నా పరాస్పేటలో ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో నువ్వు బయటకు వచ్చి మేమందరితో మా జన సైనికులతో కాఫీ తాగుతా వచ్చి ఏమన్నా గుర్తుందా? ఒరే పిచ్చోళ్ళారా, ఏమన్నా మన ఏపు వార్డు ఎగస్ట్రా వస్తే మీకు వస్తుందిరా, అదే అటు పక్కకు వదిలేసామంటే ఆ నామాలుగాడు కొట్టేస్తాడరా అది అన్నావు. నామాలుగాడని ఎవరినన్నావు తెలుసా నువ్వు? మీలో ఇప్పుడు చెప్తున్నావే నామాలుగాడు అని అన్నావు కదా, ఈ పాటికే మీ వాళ్ళందరికీ అర్థమవుద్ది. నా నోటెమ్మట ఇంకా బయటకు వచ్చినాయి అనుకో నీ మాటలో. నువ్వేమేం మాట్లాడావు మంత్రి గారి గురించి, అన్ని వ్యాఖ్యలు నీవు నా దగ్గర రికార్డుతో సైతం ఉన్నాయి, వినిపించమంటే వినిపిస్తా. నువ్వివాళ ఆ సీట్లో కూర్చొని ఏదో పిచ్చ మాటలు మాట్లాడుతావు, గుర్తుపెట్టుకో. బూతులు మాట్లాడుతాం మానేసాం, గొడవలు చేస్తాం మానేసాం అనుకుంటున్నామేమో. దిలీప్ గారు, వెంకట్రావు గారి స్థాయి నీది కాదు. ఆయనకి నీకు పోలికంటే